స్లోగన్స్ ఇవ్వండి ఏమన్నా. కంటలే తమ్ముడు ఆ సర్పంచ్ ఈ సర్పంచ్ తమ్ముడు ఒకరు చూడు మా సర్పంచ్ గారు పెట్టు అది నువ్వు మీ సర్పంచ్ ఓకే రైట్ రైట్ చూడు చూడు రైట్ తమ్మి రైట్ రైట్ మనం ఒకసారి చూడన్నా తమ్ముడు నేను చెప్పుకోవడానికి ఓకే హరీష్ భాయ్ పెట్టు మా సర్పంచ్ కాదు మనం ఉన్న ఊళ్ళో మున్సిపాలిటీగా ఓకే జన్మదినాన్ని పురస్కరించుకొని దామర్చర్ల మండల కేంద్రంలోని వాడపల్లి గ్రామ శాఖ తమ్ముడు గ్రామాధ్యక్షులు కొట్టెపు మధు గారి అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమంలో తమ్ముడు నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి శంబయ్య మరియు సర్పంచి అన్న సుదర్శన్ అన్న, మా జిల్లా నాయకుడు అన్న జయరాజ్ అన్న, నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గతంలో మాకు ఎన్నో కార్యక్రమాలలో పాల్పంచుకొని జాతి కోసం ఎంతో సేవ చేసిన అన్న వసంత్ అన్న, మా జిల్లా నాయకులు తమ్ముడు పడిదేల్పల్లి వాస్తవ్యులు 2 సార్లు మండలాధ్యక్షునిగా పనిచేసిన తమ్ముడు హరీష్, వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గద్దల సత్యం గారు ఈరోజు 32 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ కాలంలో ఎన్నో పోరాటాలు జరిగినాయి. ఎంఆర్పిఎస్ అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కొరకు ఏర్పడ్డ ఇది ఎన్నో సామాజిక మాధ్యమాలు తీసుకున్నది. ఈరోజు వృద్ధులు, వితంతులు, వికలాంగులు, రేషన్ బియ్యము మరియు అనాథ పిల్లల స్మార్ట్ కార్డ్స్, ఇవన్నిటిని కూడా సామాజికంలో జరుగుతున్న ఆర్థిక అసమానతల్ని కానీ సామాజిక అసమానతల్ని కానీ తీర్చిదిద్ది ఈరోజు మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎన్నో సామాజికాలకు ఆదిదయ్యారు. నెల్సన్ మండేలా తర్వాత ఎన్నో సామాజిక అంశాలని పరిగణలోకి తీసుకొని
ఒక కుల సంఘం మీద ఒక 30 ఏళ్ళు దాడి చేసిన చరిత్ర ప్రపంచంలో మరెక్కడా లేదు. మరియు రామర్చల మండలం వాడపల్లి గ్రామంలో ఎంఆర్పిఎస్ గ్రామశాఖ అధ్యక్షులు పుట్టెపు మధు గారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం మరియు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిక్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంఆర్పిఎస్ నాయకులకు, వాడపల్లి గ్రామ ప్రజలకు మరియు సర్పంచులకు నా యొక్క సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ప్రారంభమైన ఎంఆర్పిఎస్ ఉద్యమం నేడు 32 సంవత్సరాలు సుదీర్ఘంగా మన జాతి కోసం, మన జాతి హక్కుల కోసం జరిగిన పోరాటంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఏర్పడ్డ ఎంఆర్పిఎస్ వర్గీకరణ సాధించుకొని ఆ ఉద్యమ ఫలితాలు అనుభవించే విధంగా మనం అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది. దాంతోపాటు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిక్ గారి జన్మదినం కార్యక్రమం కూడా ఈరోజు కావడం ఎంతో సంతోషకరం. నేను ఒకటే తెలియపరుస్తాను, మేము మాకు ఇచ్చిన రిజర్వేషన్లో లబ్ధి పొందుతున్నాం కాబట్టి మన కులానికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఖచ్చితంగా అన్యదా ఎప్పుడు పిలిచినా సరే మేము అన్నింటిలో ముందుంటాం. పోతే కొంచెం ముందుగా ఇంటిమేట్ చేస్తే ప్రోగ్రామ్ కానీ ప్రోగ్రామ్తో పాటు ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఆయన సాధించిన రిజర్వేషన్లో నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చూశాను. మనకంటే ఎంబీసీలుగా ఉన్న కులాలకు కూడా మెడికల్ సీట్లు అతి తక్కువ మార్కుకే చెందటం ఆయన యొక్క పెట్టిన భిక్షనే. నేను జయరాజ్ మాదిక్ అని చెప్పుకోవడానికి గౌరవపడుతున్న కారణం మందకృష్ణ గారు కాదు. అందుకోసం మనం కేవలం ఆయన సూచనలు పాటించడం కాదు, ఆయన చేసే కార్యక్రమంలో పాల్గొనాలా. ఆయన యొక్క సిద్ధాంతాలను మనం కనుక పాటిస్తే అది మనం మంచి చేసినట్లుంటుంది. అందుకోసం నేను ఇప్పుడు అందరికి కూడా చెప్తున్నా, మందకృష్ణ గారి అడుగుజాడలో నడుద్దాం. ఆయన ఆశయ ముఖ్యంగా ఆయన సాధించిన రిజర్వేషన్లో నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చూశాను. మనకంటే ఎంబీసీలుగా ఉన్న కులాలకు కూడా మెడికల్ సీట్లు అతి తక్కువ మార్కుకే చెందటం ఆయన యొక్క పెట్టిన భిక్షనే. వాడపల్లి ఈరోజు దామర్చల మండలం వాడపల్లి గ్రామంలో ఈరోజు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన నల్గొండ జిల్లా గతంలో చేసేటి జిల్లా ఇన్ఛార్జి మత్స ఏడుకొండల గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. నేను ఏం చెప్తున్నానంటే, ఒక 10 మందితో ఎంఆర్పిఎస్ అనే ఉద్యమం ఈదుముడిలో ఒక 10 మందితో ఉద్యమం మొదలైన ఉద్యమం ఈరోజు లక్షల మందితో ఎస్సీ వర్గీకరణ ఏబీసీ వర్గీకరణ చేసుకున్నామంటే దానికి మనందరం మన మాదిగలందరం ముందున్నాం కాబట్టి వర్గీకరణ మనకు జరిగింది. వర్గీకరణ అయితే మందకృష్ణ ఆధ్వర్యంలో చేసుకున్నాం, కానీ ఆ యొక్క ఫలాలు మనం పొందాలంటే చదువులో రాణించాలి. మన పిల్లలందరూ కూడా చదువుతూనే మనం ఎదుగుతాం కాబట్టి ఏదైనా మందకృష్ణ ఏ పిలుపుకిచ్చినా సరే మన జాతి మొత్తం ఒక తాటిపైకి వస్తే రానున్న రోజుల్లో ఉద్యోగపరంగా కానీ రాజకీయ పరంగా మనందరికీ భవిష్యత్తు ఉండదని చెప్పేసి నేను ఇంతటితో ముగిస్తున్నాను. గ్రామంలో పద్మశ్రీ మందకృష్ణ గారి జన్మదిన వేడుకలు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం వాడపల్లి జరుపుకోవడానికి ముఖ్యంగా మత్స ఏడుకొండలన్న జిల్లా ఇన్ఛార్జి, ఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శి సందాల చెన్నయ్య గారు, ఇన్ఛార్జి గద్దల సత్యం గారు, వాడపల్లి ఆల్రెడీ సుదర్శన్ సర్పంచి సంజయ్ గారు, మా అన్న సంపత్ అన్న పెట్టకుంట సర్పంచి అన్న రావటం సంతోషకరం. ఇక్కడ ఉన్న మాజీ సోదరులకి ఏంటంటే, ఇప్పటిదాకా అన్న 32 సంవత్సరాలు 31 సంవత్సరాలు ఉద్యమం చేసాడు, రిజర్వేషన్ పొందినాం. మనం చేయాల్సిన ఉద్యమం ఏంటంటే విద్య. ఆ విద్య ఏ విధంగా ఉండాలంటే, మనం దేనికోసమైనా అప్పు చేస్తాం, మెయిన్ ఏదైనా అవసరాలకైనా అప్పు చేస్తాం. అప్పు చేస్తూనే ఉంటుంది జీవితం చచ్చిపోయిన దాకా.
కానీ విద్య కోసం పిల్లల కోసం ఆ సగంలో అప్పు పిల్లల కోసం విద్యకు ఉపయోగపడితే పిల్లగాళ్ళు అల్టిమేట్గా విద్యకు ముందుగా వెళ్ళటానికి బాగుంటుందని చెప్తూ ఈ సంతోషకరం ఏంటంటే వాడపల్లిలో ఈ విధంగా జిల్లా నుంచి మా అన్న పచ్చేడుకొని రావటం మాకు సంతోషకరం. సర్పంచ్ సంపతన్న రావటం, ఇన్ఛార్జి మా చెమ్మయ్య అన్న రావటం చాలా గౌరవకరం. ఎందుకంటే వాడపల్లి అంటే ఎంఆర్పిఎస్కి తెలంగాణ గడ్డ, అటు పోతే ఆంధ్ర, ఇటు తెలంగాణ. ఎప్పుడైనా నిత్యంగా పేరు ఉంది ఏదంటే వాడపల్లి ఉంటుంది. అత్యంత సంఖ్య మాదిగలు ఇక్కడ ఉన్నారు, కానీ ఇంకా విద్యావంతులు కాలేకపోతున్నారు. ముందుకు వెళ్ళాలి. అది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే పిల్లలు చదివించుకోండి. మేమైతే చదవలే వెనకపోయినాం, ఉద్యమాలు చేసి ఇప్పుడు ఉద్యమాలు మీరు చేయాల్సిన లేదు, చదివించుకుంటే చాలు, అదే ఉద్యమం. అది మన రిజర్వేషన్కి న్యాయం చేసినట్టు ఉంటుందని. జై భీమ్, జై భారత్. మందకృష్ణ గారి నాయకత్వం. జై భీమ్. మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు సందర్భంగా ఉద్యమ శుభాకాంక్షలు.